జగన్ జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. నమస్తే, జనం పల్స్ కు స్వాగతం. నేను మీ ప్రవల్లిక. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉద్యోగ నియామకాలపై అభ్యర్థుల ఆందోళనలు, రాజధాని అమరావతి రైతుల సమస్యలు, ప్రతిపక్ష నాయకుడిని కలిసి తమ సమస్యలు వివరించిన పలువురు ప్రజలు, ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమయ్యాయి. ఈ రోజు వీడియోలో డిఎస్సి అభ్యర్థులు ఏం చెబుతున్నారు, అమరావతి రైతుల ఆందోళన వెనుక కారణాలేమిటి, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు ఏమిటి, ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న సమాధానాలేమిటి, ఈ అన్ని అంశాలను వరుసగా విశ్లేషిద్దాం. ఇటీవల డిఎస్సి నియామకాల అంశం మరోసారి వార్తల్లో నిలిచింది. కొంతమంది అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ను కలిసి వినతి పత్రాలు అందించారు. వారి వాదన ప్రకారం ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేదని, మెరిట్ జాబితాలపై సందేహాలు ఉన్నాయని, అధికారుల నుంచి సరైన సమాచారం అందలేదని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం నియామక ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందని స్పష్టం చేస్తుంది. అసలు వాస్తవాలు ఏమిటి? అభ్యర్థుల ఆరోపణలకు ఆధారాలున్నాయా, లేక ఇది రాజకీయ వివాదంగా మారుతుందా? ఇవే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అభ్యర్థుల్లో కొందరు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలు ప్రజల్లో చర్చకు దారితీశాయి. వారిలో కొందరు, మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాం, మా సమస్యను వినాలని మాత్రమే వచ్చాం అంటూ తమ బాధను వ్యక్తం చేశారు. అయితే మరోవైపు ప్రభుత్వం నియామక ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందని చెబుతోంది. అందువల్ల ఈ అంశంపై పూర్తి నిజ నిజాలు అధికారిక దర్యాప్తులు లేదా న్యాయపరమైన ప్రక్రియల ద్వారానే స్పష్టమవుతున్నాయి. ఇక అమరావతి రైతుల అంశం, ఇది చాలా కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా కొనసాగుతుంది. రాజధాని అభివృద్ధి, భూముల అంశం, పరిహారం, వివిధ ప్రభుత్వాల విధానాలు, ఈ అన్నిటిపై ఇప్పటికే అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఇటీవల కొంతమంది రైతులు కూడా ప్రతిపక్ష నాయకుడిని కలిసి తమ సమస్యలను వివరించినట్లు సమాచారం. వారి డిమాండ్లు ఏమిటి? భూముల అంశంపై స్పష్టత, చట్టపరమైన రక్షణ, అభివృద్ధి హామీల అమలు, వీటిపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ సమస్యలకు పరిష్కారం ఎలా? ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను అధికార పార్టీకి అయినా, ప్రతిపక్షానికి అయినా, న్యాయస్థానాలకు అయినా వివరించే హక్కు కలిగి ఉంటారు. అదే సమయంలో ప్రభుత్వం చెప్పే వివరణ, ప్రతిపక్షం చేసే విమర్శలు, ఈ రెండిటికి ప్రజలు పరిశీలించే తమ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. డిఎస్సి, అమరావతి ప్రజల సమస్యలు, ఈ అంశాలన్నీ ఇంకా చర్చలోనే ఉన్నాయి. అధికారిక దర్యాప్తులు, కోర్టుల తీర్పులు, ప్రభుత్వ ప్రకటనలు, వీటి ఆధారంగానే పూర్తి స్పష్టత వస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి? డిఎస్సి అభ్యర్థుల సమస్యలపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అమరావతి రైతుల అంశంలో శాశ్వత పరిష్కారం ఎలా రావాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విశ్లేషణాత్మక వార్తల కోసం జనం పల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.